హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందరికి వచ్చాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఓవరాల్గా 23 స్టేట్స్ లోపల ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 44,228 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లోపల బీపీఎం అండ్ ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి సంవత్సరము మెరిట్ బేస్డ్ మీద తీసుకుంటారు. సో ఈసారి కూడా 10th మార్క్స్ బేస్ చేసుకొని ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీని గురించి నేను పూర్తిగా ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎక్కడ మిస్ చేయకండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఈ జాబ్ని ఈజీగా పొందవచ్చు. కేవలం మన 10th మార్క్స్ బేస్ చేసుకొని ఈ జాబ్ అనేది ఇస్తారనమాట. ఈ అప్లై డేట్ వచ్చేసి 15th జూలై నుంచి 5th ఆగస్ట్ వరకు ఉందన్నమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అయితే ఎడిట్ కూడా ఇచ్చారు. ఎడిట్ వచ్చేసి 6th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 to 40 మధ్యలో ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఇది మంచి అవకాశము. 10th మార్క్స్ బేస్ చేసుకొని ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఈజీగా వచ్చే జాబ్ కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోండి. సో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ జాబ్ అనేది వస్తుందన్నమాట. సో శాలరీ కూడా మనకి 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బీపీఎం అయితే 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏబీపీఎం అయితే 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం మెదక్ తీసుకున్నట్లయితే అంటే తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్కి కొన్ని పోస్టులు అనేది ఇచ్చారు. అదేవిధంగా మెదక్ ఓవరాల్ పోస్టులు వచ్చేసి 87 ఉన్నది. అదేవిధంగా మీ క్యాస్ట్ వైజ్గా తీసుకుంటే మీకు కొన్ని పోస్టులు అనేది చూపిస్తుంది. సో 87 పోస్టులు అనేది మెదక్లో ఉన్నాయి. నేను మెదక్ బేస్ చేసుకొని చెప్తున్నాను. అట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లోపల మనకి పోస్టులు అనేది అలాట్ చేశారు. సో మీరు ముఖ్యంగా మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అప్లై చేయాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి మెమో ఒకటి కంపల్సరీగా ఉండాలి. అంటే దాంట్లో ఉన్నటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని వచ్చాయో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి. మనకు ఓటీపీలు వస్తాయి కాబట్టి మొబైల్ ఓటీపీ వస్తుంది, మెయిల్ కూడా ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ దగ్గర పెట్టుకొని మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు అప్లై ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఈ లాస్ట్ డేట్ అయితే 5th ఆగస్ట్ వరకు ఉంది. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. అదేవిధంగా మెయిల్ ఐడి, అంటే ఖచ్చితంగా మెయిల్ ఐడి వర్కింగ్లో ఉండాలి. ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. సో మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. సో తర్వాత మన డీటెయిల్స్ అనేటివి రాయాల్సి ఉంటుంది. సో నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో జనరల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ అనేటివి అన్నింటినీ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకి చివరిగా క్యాస్ట్ ఇవన్నీ అడుగుతుందన్నమాట. మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే వికలాంగుల ఇవన్నీ అడుగుతుంది అనమాట. మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. సో లాస్ట్కి క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రాసెస్. ఈ ప్రాసెస్ ప్రకారం మనం డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది స్టేట్ ఏదో అడుగుతుంది. సో చివరిగా మనకి ఏంది అంటే ఇది మెయిన్గా 10th మార్క్స్ బేస్ చేసుకోండి కాబట్టి ఇయర్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు 10th పాస్అవుట్ ఇయర్ అడుగుతుంది. ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి. దీంట్లోపల మనకి ఆధార్ నెంబరు, క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ పర్సన్ డిజబిలిటీ గురించి అడుగుతుంది. ఒకవేళ డిజబుల్డ్ పర్సన్ అయితే ఎస్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అంటే ఎస్ఎస్సి లోపల ఏం లాంగ్వేజ్ చదివారు అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కొంతమంది ఉర్దూ కూడా చదువుతుంటారు. సో వాళ్ళు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. 3 ఆప్షన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఉంది, ఫోటో అంటే ఫోటో సైన్ ఉందన్నమాట. ఫోటో వచ్చేసి 50 KB లోపల ఉండాలి. అదేవిధంగా సైన్ వచ్చేసి 20 KB లోపల ఉండాలి. ఈ సైజెస్ని సెట్ చేసుకొని మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీరు కనుక పోస్టల్లో ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీ ఎస్ అని పెట్టండి, లేదు జనరల్ వాళ్ళు అయితే నో పెట్టండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే మనకు చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రివ్యూ చూసుకొని చెక్ బాక్స్లో టిక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ అయింది. సో ఈ నెంబర్ని బేస్ చేసుకొని మనం ప్రాసెస్ అనేది చేయొచ్చు. మీకు
సర్కిల్ అప్లై ఫర్ అని అడుగుతుంది. నేనైతే తెలంగాణ తీసుకున్నాను. వెంటనే ఓటీపీ వస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోండి. సో ఖచ్చితంగా మొబైల్ అనేది పక్కన ఉండాలి. సో నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ టిక్ చేసుకోండి. పక్క బాక్స్లో టిక్ చేస్తే ఓకే అయిపోతుంది. మీ అడ్రస్, హౌస్ నెంబరు, విలేజ్, డిస్టిక్, మండలి, పిన్ కోడ్ ఇవన్నీ సెట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి మెమోలో ఎప్పుడు పాస్ అయ్యారని అడుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 2011 బిఫోరా 2011 ఆఫ్టరా, అంటే గ్రేడ్ మార్క్సా, గ్రేడ్ పాయింట్సా, ఇవన్నీ అడుగుతుంది అనమాట. మీరు 2011 బిఫోర్ అయితే 2011 బిఫోర్ టిక్ చేసుకోండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే. సో 2011 ఆఫ్టర్ 14 ఆఫ్టర్ అయితే తెలంగాణ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ అయితే 23 రాష్ట్రాల్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బోర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ మార్క్స్ అనేటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఈ మూడింటిని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏంటి అంటే జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ మార్క్స్ మన మెమోలో, సో ఖచ్చితంగా మెమో పక్కన పెట్టుకొని మార్క్స్ ఎంటర్ చేయండి. సో గ్రేడ్ పాయింట్స్ ఉన్న వాళ్ళకి కింద బాక్స్ లోపల మనకి గ్రేడ్ పాయింట్స్ అనేవి ఎంటర్ చేయాలి. మార్క్స్ ఉన్న వాళ్ళకి గ్రేడ్ పాయింట్స్ అనేవి అవసరం లేదు. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఇప్పుడు ఆప్షన్స్ అనేటివి చూపిస్తుంది. అంటే మీకు మీ డిస్టిక్ లోపల మీరు ఏదైతే డిస్టిక్ని చూజ్ చేసుకున్నారో ఆ డిస్టిక్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని అయితే చూపిస్తుంది. సో మనకి ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి అంటే ఇది క్యాస్ట్ పరంగా వస్తుంది. మీరు ఏ క్యాస్ట్ పెడితే ఆ క్యాస్ట్ పరంగా మనకి ఆప్షన్స్ అనేటివి చూపిస్తుంది. సో మన మెదక్లో అయితే 87 పోస్టులు ఉన్నప్పటికీ మన క్యాస్ట్ పరంగా ఎన్ని పోస్టులు చూపిస్తుందో అన్ని పోస్టులు మన నంబరింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 31 పోస్టులు 31 ఆప్షన్స్ అనేటివి చూపిస్తుంది. అంటే ఖచ్చితంగా 31 ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం ఉన్నన్ని ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే 31 ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తాను. అంటే మీకు 31 అంటే 31 కావచ్చు, మీకు ఎన్ని ఆప్షన్స్ వస్తే అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా జాబ్ కావాలి, ఎక్కడైనా నేను జాబ్ చేయగలుగుతా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆప్షన్స్ అన్నీ పెట్టుకోండి. లేదు నాకు మంచి మార్క్స్ ఉన్నాయి, బెస్ట్ ప్లేస్లోనే రావాలి అనుకుంటే మీ నియరెస్ట్ ప్లేస్ లోపల అంటే ఇప్పుడు మెదక్ అంటే ఓల్డ్ మెదక్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఓల్డ్ మెదక్ అంటే ఇంతకుముందు బిఫోర్ సిద్దిపేట, సంగారెడ్డి ఇట్లా అన్నీ చూపిస్తుంది, అన్ని ఏరియాస్ చూపిస్తుంది. సో కాబట్టి ఆ ప్లేసెస్ అనేది మనకు కొంత ఐడియా ఉండకపోవచ్చు. మీకు తెలిసిన ప్లేసెస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం తెలిసిన ప్లేసెస్ మాత్రమే పెట్టుకోండి. సో ఇక్కడ నాకైతే 31 ఆప్షన్స్ వచ్చాయి. నేను 31 ఆప్షన్స్ని పెట్టాను. తర్వాత అయితే కొంతమందికి అయితే ఇక్కడ పేమెంట్ వస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే పేమెంట్స్ రావు. బీసీ జనరల్ వాళ్ళకైతే 100 రూపీస్ పేమెంట్ అనేది వస్తుంది. పేమెంట్ చేస్తే మాత్రమే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అప్పటి వరకు మీరు ఇంతవరకు చేసినా కూడా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ కానట్టే. సో పేమెంట్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనకి ప్రింట్ అనేది వస్తుంది. అయితే ఫీ పేమెంట్లోకి వెళ్ళండి. ఫీ పేమెంట్ ఓపెన్ చేయగానే మళ్ళీ సేమ్ మనకి మన రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనము ఫీ పేమెంట్లోకి వెళ్తామన్నమాట. సో ఇక్కడ నేనైతే పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ ఓపెన్ చేయగానే మనకి డిఫరెంట్ మోడ్స్ వస్తాయి. నేనైతే ఇక్కడ బిల్డెస్ కాకుండా క్యూఆర్ కోడ్ తీసుకుంటున్నాను. క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీగా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మన ఫోన్పే కానీ గూగుల్ పేలో స్కానర్ ఓపెన్ చేస్తే ఇక్కడ పేమెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. కాబట్టి నేను క్యూఆర్ కోడ్ తీసుకుంటున్నాను. అలా కాకుండా నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, ఏదైనా యూపీఐ ఆప్షన్ ఏదైనా తీసుకొని పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది వస్తుంది అనమాట. సో అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా మనకి మన హోమ్ పేజ్ లోపల అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళగానే మనకి అప్లికేషన్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీరు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.